ఆ రహదారి నిర్మించి దశాబ్దాలు దాటిపోయింది. ఆ రోడ్డు చివరిసారి ఎప్పుడు వేశారన్నది కూడా ఆ గ్రామస్తులు మర్చిపోయారు. పెద్ద పెద్ద గోతులతో నిండిన ఆ దారిలో వెళ్లడమంటే నరకానికి నేరుగా ప్రయాణమే. ఇంత అధ్వానంగా ఉన్న రహదారి ఏ ఏజెన్సీ ప్రాంతంలోనూ లేదు. నిత్యం 1000కి పైగా లారీలు దుమ్ము రేపుకుంటూ ఈ దారిపై దూసుకెళ్తాయి. దాదాపు 40 గ్రామాలకు ఈ రహదారి ఏకైక ప్రయాణ మార్గం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని రహదారుల దుస్థితిపై ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి మండలంలోని వివిధ గ్రామాలను కలిపే రాచపల్లి వమ్మంగి అడ్డరోడ్డు ఇది. 40 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. 80,000 మంది జనాభాకు ఇదే ప్రధాన రహదారి. దశాబ్దాలు గడుస్తున్నా ఈ రహదారి కనీస మరమ్మతులు నోచుకోలేదు. ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైపోయి రవాణాకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ప్రస్తుతం ఈ రహదారి దుస్థితిని మనం ఓసారి పరిశీలన చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోలేక రూపురేఖల్నే కోల్పోయాయి. రాచపల్లి నుంచి పెద్దిపాలెం వరకు రహదారిపై ప్రయాణమంటే నరకయాతనే. ముఖ్యంగా రాచపల్లి అడ్డరోడ్డు నుంచి ఒమ్మంగి వరకు 4 కిలోమీటర్ల మేర అసలు రహదారి ఉందనే నమ్మలేం. ఒమ్మంగి నుంచి ఉత్తర కంచి వరకు 6 నెలల క్రితమే మరమ్మతు చేసినా మళ్లీ గోతులమయంగా మారిపోయింది. ఆ తర్వాత పెద్దిపాలెం వరకు కూడా ఇదే దుస్థితి. దీనంతటికీ కారణం ఈ మార్గంలోనే అత్యంత విలువైన ఎర్రమట్టిని పెద్ద పెద్ద లారీల్లో తరలిస్తుంటారు. వంతాడ నుంచి నిత్యం 1200 లారీల్లో ఎర్రమట్టి తరలివెళ్తుంది. పరిమితికి మించి లారీల్లో మట్టి తరలిస్తుండటంతో ఈ మార్గం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మార్గంలో ప్రయాణమంటేనే భయపడాల్సి వస్తోందని వాహనదారులు అంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యం. ఓ 10 సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో ప్రయాణం చేస్తున్నానండి. బట్టల మీద ఎర్ర మట్టి బురద అయిపోవడం, అలాగే బండి ఏదన్నా గతుకులో పడితే ఏదన్నా పార్ట్ చెడిపోవడం, రిపేర్ చేయించుకోవడం, అలాగే ప్రయాణం కూడా చాలా కష్టంగా సాగుతుందండి. రోడ్డు వేస్తే మాతో పాటు చాలామంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. లేనిపోయి నీరసలు కూడా వచ్చేది ఈ రోడ్ల మీద అడుగుతున్నాయి. ఎన్నిపోసి అరిగిపోతున్నాయి రకరకాలుగా. ఇంత అన్ని రకాల బాధలు పడుతున్నాం. ఈ రోడ్డు చాలా కష్టం అండి. గోతుల రోడ్లోనే తప్పదు, చెయ్యాలి ఉద్యోగం. ఆరోగ్యం పరిస్థితులు అనుభవిస్తున్నామండి. ఏ రాజకీయ నాయకుడు కూడా మరి ఈ రోడ్డు గురించి పట్టించుకుని దాఖలేవండి. అంటే యాక్చువల్ నేను మా అత్త ఉత్తరకంచి నేను ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చి మా పాపను స్కూల్ తీసుకెళ్తుంటామండి. కనీసం 10 నిమిషాలు చేసి ప్రయాణం గంట 2 గంటలు బట్టి పరిస్థితి ఉందండి. ఇక్కడ మైనింగ్ వ్యవస్థ ఒకటి రన్ అవుతుందండి. వాళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కాకపోతే ఏ ఒక్కరు కూడా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టడం కానీ, ఏ రాజకీయ నాయకుడు రోడ్డు మీద దృష్టి పెట్టడం కానీ లేదండి. రాచపల్లి అడ్డరోడ్డు నుంచి శరభవరం మీదుగా శంకవరం, రైతులపూడి వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయింది. ఉత్తర కంచి నుంచి ఏలేశ్వరం వరకు 15 కిలోమీటర్ల రహదారి కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆండ్రూస్ సంస్థకు చెందిన లారీలతో ఈ దారి నుంచే కోట్ల రూపాయల విలువైన ఎర్రమట్టిని భారీ వాహనాల్లో నిత్యం తరలిస్తుంటారు. ఎర్రమట్టి దుమ్ము, ధూళితో ఇళ్లు, పొలాలు నిండిపోతున్నాయి. అత్యవసర పరిస్థితులు తలెత్తినా ఏమీ చేయలేమంటూ గ్రామస్తులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు బాగోలేదండి. మేము చాలా బాధపడుతున్నామండి. రోడ్డుకి మాకు హాస్పిటల్ గట్రా వెళ్ళేటప్పుడు కూడా పేడాలు కుదుపులు ఎక్కువైపోతున్నాయండి. కొంత రోడ్డు వేయండి బాబు. ప్రెగ్నెంట్లు అయిన వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. కుదుపులు ఎక్కువైపోయి నొప్పులు గట్రా వస్తున్నాయండి. ఇలా కుదుపుల్లో వెళ్తుంటే ఇంకా ప్యానల్ బాగుంటలేదు. నీరసంగా ఉన్న వాళ్ళు, ముసలోళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ వయసు అయిపోయిన వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రెగ్నెన్సీ కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. రోడ్డు గురించి చాలా కష్టపడుతున్నాం అండి. మరి ఆటోలో వెళ్ళటానికి కూడా గర్భిణీ స్త్రీలు కూడా వెళ్ళడానికి లేదు. మరి చాలా కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం. పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళడానికి కూడా బాధగా ఉంది. కుదుపుల గురించి ఒళ్ళంతా నొప్పి కింద వచ్చేసి వెళ్ళకపోతున్నాం. కొంచెం ముసలోళ్ళు అయినా వెళ్ళకపోతున్నారు. ఇది రూపురేఖలు కోల్పోయి ప్రయాణం ప్రమాదకరంగా మారిన రహదారుల దుస్థితి. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయే తప్ప ఈ మార్గాలకు మోక్షం లభించడం లేదు. ఎప్పటికైనా ఈ రోడ్లు బాగుపడతాయన్న సందేహం ప్రత్తిపాడు ప్రాంత ప్రజల్లో నెలకొంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.